ప్రాంతాలు, సామాజిక వర్గాలు, యువత, రైతులు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారని వైసీపీ నేత బుగ్గన రాజేందర్ అన్నారు. బడ్జెట్లో చంద్రబాబు జిమ్మికులు చేశారని స్వయాన టీడీపీ నేతలే తనతో అన్నారని బుగ్గన ఆరోపించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఉంటే ఇప్పుడు వైసీపీని సపోర్ట్ చేసేవారని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాదని అకౌంట్స్ ఫర్ ఓట్ బడ్జెట్ అని బుగ్గన విమర్శించారు. గారు ఎన్నోసార్లు ఎంతో మంది కోట్ చేసినారు. ఆయన చెప్పిండేది ఒక మనిషిని జీవితకాలం అంతా నమ్మేయొచ్చు, అందరిని ఒక్కసారి నమ్మేయొచ్చు, కానీ అందరిని జీవితకాలం అంతా నమ్మించడానికి సాధ్యమవుతుందా అని లేదు. నో ప్రాబ్లం. మనం ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు ఒకటి అంటారా, మేము ఏదో జిమ్మికులు చేస్తాం, మా అయిపోయి ఏదో జిమ్మికులు చేస్తాడు, మేము వచ్చేస్తాం అంటే అంత నమ్మకం వాళ్ళకు ముఖ్యమంత్రి మీద, వాళ్ళ లీడర్ మీద అన్నమాట. సరే, ఏది ఏమైనా పాపం అసలు వ్యవస్థాపకుడు పాపం రామారావు గారు నిజంగా నాకు అనిపిస్తుంది ఆయన, ఎందుకంటే ఆయన జిమ్మికులు నమ్మే మనిషి కాదు కాబట్టి ఈ రోజు ఆయన అంటూ ఉంటే ఖచ్చితంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసేవాడని నేను అనుకుంటున్నా. ఎందుకు అని అంటారా? ఎందుకోనంటే రామారావు గారు ఇప్పుడు కొన్ని సిద్ధాంతాలు నమ్మిన మనిషి, ఒక నిజాయితీ. ఈ రోజు ఆయన సిద్ధాంతం ఒకటన్నా పాటిస్తూ ఉండారా? ఆయన సెంట్రల్ గవర్నమెంట్కు సపరేట్గా ఇండిపెండెంట్ గా నేను, మా తెలుగుదేశం పార్టీ, మా తెలుగు భాష, మేమంతా కూడా ఈ ఫెడరల్ స్ట్రక్చర్ లో ఒక రెస్పెక్ట్